కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాక్ వాళ్ళం తెలంగాణ వాళ్ళం తెగ తమ్మున్నోళ్ళం హస్తమ్మ నేస్తామంటాం అంటే వస్తే అంటే చూస్తాం పార్టీ కోసం ప్రాణాలిస్తాం తోడొస్తే పందెం వేస్తాం కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాక్ వాళ్ళం తెలంగాణ వాళ్ళం తెగ తమ్మున్నోళ్ళం. నా పేరు భూపేల్ రాజు. అయితే నిన్నటి రోజున కాటారం పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి కౌంటర్గా ఈరోజు నేను ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ముందుగా చిన్న కాళేశ్వరం పనుల గురించి మాట్లాడడం జరిగింది. అయితే శ్రీధర్ బాబు గారి హయాంలో చిన్న కాళేశ్వరం పనులు స్టార్ట్ అయినాక 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో చల్లనారాయణ రెడ్డి ఉన్నాడు. మరి ఈ ప్రాంతంలో రాష్ట్ర నాయకుడిని అని చెప్పుకొని తిరిగే చల్లనారాయణ రెడ్డి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉంది. మరి చిన్న కాళేశ్వరం పనుల గురించి మరి ఎందుకు మాట్లాడలేకపోయినావు? తెల్లాళ్ళెత్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని అందరి దగ్గర పోయి తెల్లాళ్ళెత్తేనే ఉండేది నువ్వు. మరి చిన్న కాళేశ్వరం పనులు నువ్వెందుకు చేయించలేకపోయినావు? నీ ప్రాంతం మీద మంచి ప్రేమ పట్టున్నోనివే కదా, మరి ఎందుకు చేయించలేకపోయినావు అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇక మళ్ళీ పోతే ఈ ప్రాంతంలో ప్రతి ఎవరికేం ఆపద వచ్చినా కూడా నీదే ఆపద అయినట్టుగా మాట్లాడుతున్నావు కదా. ఈ కపట ప్రేమల గురించి ఇవాళ నువ్వు కూడా 20 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం ఉన్నావు. ధన్వాడ గ్రామంలో సర్పంచ్ స్థాయి నుంచి ఈ రోజు మంతని నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పోటీ చేసే స్థాయి దాకా ఎదిగినావు. ఒక ఎంపీపీగా, జెడ్పీటీసీగా మరి కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన పదవులు అనుభవించినావు. 30 సంవత్సరాలు సుదీర్ఘ కాలం మరి విపరీతమైన పదవులు అనుభవించినావు. మరి ఇన్ని పదవులు అనుభవించిన నువ్వు ఈ మంతిని ప్రాంతానికి కానీ, కాటారం మండలానికి కానీ, ధన్వాడ గ్రామానికి కానీ నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏందో ఒక్కసారి చెప్పాలి. ఏదన్నా ఒక చిన్నది నేను మా ప్రాంతానికి ఇది చేసిన, ఈ ప్రాంతం నా ద్వారా ఇది బాగుపడ్డది అని చెప్పి ఏదన్నా ఒక చిన్న విషయం ఈ ప్రజలకు చెప్పాల్సినటువంటి సందర్భం ఉండే. ఏం చేసినవయ్యా అంటే నువ్వు నీ ధన్వాడ గ్రామంలో ఒక ఎకరము 20 గుంటల భూమితోని నీ ప్రస్థానం స్టార్ట్ అయితే ఈరోజు 100 ఎకరాలు సంపాదించినావు. 100 ఎకరాలు సంపాదించినావు, 1000 కోట్లు సంపాదించినావు. ఎవరు బాగుపడ్డరా అంటే ఈ నీ 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నువ్వు మాత్రమే బాగుపడ్డావు. ప్రజలు నీ కోట్లేసి గెలిపించి ప్రజలు అన్యాయం అయిపోయిండు. మరి అదే శ్రీధర్ బాబు గారి మీద అభాండం వేయడానికి ట్రై చేస్తున్నావు, కానీ ఆయన ఎవ్వరు కూడా తప్పు పట్టరు. ఎందుకంటే వాళ్ళ వెనక నుంచే మరి ఎంతో కొంత భూములు, జాగాలు, ఆస్తిపాస్తులు వాళ్ళు ఉన్నోళ్ళే. వాళ్ళు అది ప్రపంచం అంతా తెలుసు. కొత్తగా ఆస్తిపాస్తులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది నువ్వే. మళ్ళా పోతే మళ్ళా నువ్వే దొంగ అన్నట్టుగా నువ్వే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయకపోతే కూడదు అన్నట్టుగా మరి మాట్లాడడం జరుగుతుంది. ఇక మళ్ళా పోతే 100 పడకల ఆసుపత్రి మరి కాటారం లోటి, మలహర్ లోటి, మాయాపూర్ లోటి పెట్టవా అని చెప్పి నువ్వు అడగడం జరిగింది. అసలు మనకు తలకాయ ఉంటే మాట్లాడాలి, లేకపోతే సపరేట్ కూకోవాలి. మరి ఈ ప్రాంతంలో కాన్ఫరెన్స్ కోర్టు మరి జిల్లా కోర్టు పెడతారు ఏదున్నా కూడా. మరి మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ మరి 10 ఏళ్ళు నువ్వు అలానే ఉన్నావు కదా. మరి అప్పుడు మరి కనీసం నువ్వు తెల్లాలైతే ఆలోచుట్టే తిరుక్కుంటున్నావు. మరి నువ్వు ఎందుకు ఎక్కియలేకపోయినావు? ఆల్రెడీ శ్రీధర్ బాబు గారి హయాంలో మరి మంతనిలో 100 పడకల ఆసుపత్రి రెడీ అవుతుంది. మరి త్వరలోనే ఈ ప్రాంతానికి దాని సేవలు కూడా జరగబోతాయి. నువ్వు ఓన్లీ నీ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడినావు తప్ప ఇలా వేరే ఏం లేదు, ఏదో ప్రజలకు చేసేది ఏం లేదని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా శ్రీధర్ బాబుని కలవడానికి మరి ప్రజలందరూ పోయి మరి అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి అని అంటున్నావు. ఇబ్బంది ఎప్పుడు పడ్డారంటే నువ్వు శ్రీధర్ బాబు గారి దగ్గర పనిచేసినప్పుడు, నువ్వు శ్రీధర్ బాబు గారి దగ్గర ఉన్నప్పుడు ప్రజలను ఎవరిని శ్రీధర్ బాబు గారికి కలవనీయకుండా మరి ఉమ్మంటే ప్రతిదానికి నువ్వే మధ్యలో పోయి వాళ్ళని మాట్లాడనీయకుండా, వాళ్ళని కలవనీయకుండా చేసి వాళ్ళ ప్రతి పనిలో ఏలు పెట్టి అన్ని కమిషన్లు తీసుకుంటా నువ్వు బాగుపడ్డావు. అప్పుడు శ్రీధర్ బాబును కలవడానికి చాలా మందికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. కలవలేక ఇబ్బందులు పడకుండా మరి అన్నిటికీ హైదరాబాద్లో సార్ ఉంటాడు, ఇక్కడ నేనుంటా అని చెప్పి నువ్వే అనవసరంగా మరి నీకు నువ్వు ఒక స్పేస్ సృష్టించుకొని దాని ద్వారా నువ్వు బాగుపడ్డావు. నీకు నువ్వే ఒక స్పేస్ సృష్టించుకొని సార్ కలవడు, సార్ బిజీ ఉన్నాడు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మరి నీకంటే ఒక స్పేస్ కల్పించుకున్నావు తప్ప దాని ద్వారా నువ్వే బాగుపడ్డావు తప్ప ఈరోజు
నేను నా కళ్ళతో చూసిన, నేను మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, మరి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితున్నాయి, మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి మమ్మల్ని కొంతమంది వాడుకొని మరి కొన్ని ఇబ్బందుల కాలం గురి చేసినప్పటికి కూడా ఈరోజు వాళ్ళ గొప్పతనం తెలుసుకొని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. వచ్చి వారు ప్రతి ఒక్కటి నేను మొన్నటిదాకా చూసిన తెల్లారి 4-5 అవుతాను వాళ్ళు ప్రజలను కలిసి వాళ్ళు పడుకునే వరకు ఒక్కొక్క రోజు మరి మొన్నటికి మొన్న శ్రీధర్ బాబు గారు 5 గంటల దాకా కూడా మరి ప్రజలతోని కలిసి మమేకమై వారి సమస్య చేయడం జరిగింది. మరి శ్రీనుబాబు గారు కూడా మొన్న 5 గంటల దాకా ధన్వాడ గ్రామంలో ఉంటే మరి 5 గంటల దాకా మరి ప్రజా సమస్యల మీద ఉండి గంట సేపు అనుకుని మళ్ళీ తెల్లారు లేచిపోయి మరి ఎలక్షన్లో పనిచేయడం జరిగింది. వాళ్ళు అహర్నిశలు నిద్రాహారాలు మాని ఈ ప్రాంతం గురించి అహర్నిశలు కష్టపడతా అంటే ఓన్లీ నీ ఉనికిని కాపాడుకోవడానికి నువ్వు మొన్న 4 పార్టీలు మారి 5వసారి మళ్ళీ బీజేపీ పార్టీలో చేరినావు. నీ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో నేనున్నా అని చెప్పుకోవడానికి ఈ బురదజల్లే కార్యక్రమాలు చేస్తానో తప్ప దీనివల్ల వచ్చిందేం లేదు, పోయిందేం లేదు. మళ్ళీ నీకు నువ్వే బీఆర్ఎస్ పార్టీలా రాష్ట్ర నాయకునివే నువ్వు, మళ్ళీ పోతే కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర నాయకునివే నువ్వు, మళ్ళీ పోతే ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా రాష్ట్ర నాయకునివే. మరి నీకంటే ముందు మంత్రి కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ ఉన్న సునీల్ రెడ్డి ఏమో జిల్లా అధ్యక్షుడు, నువ్వు రాష్ట్ర నాయకునివి. నువ్వు ఏ పార్టీలో పోతే ఆ పార్టీ అంతా బూడి చేసుడే. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినావు, పుట్టమదుగు టికెట్ వస్తలేదు నాకే వస్తుంది అని చెప్పి ప్రచారం చేసినావు, గాయ చేసినావు. కాంగ్రెస్ పార్టీలో పోయినావు, అక్కడ గాయ చేసి కార్యకర్తలు నర్వస్ చేసి వాళ్ళు మెడల్ వాటి గెంటే సమయంలో నువ్వు ఆయన బయటపడ్డావు, వాళ్ళు గెంటేసే సమయంలో నువ్వు బయటపడ్డావు. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు గెంటేస్తేనే వాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చినావు. ఇప్పుడు బీజేపీలోకి వచ్చినావు. ఇక బీజేపీలో ఇప్పుడు ఇంట్లో కూడా వెళ్ళి పోసూరనియవు సునీల్ రెడ్డికి. ఇప్పుడు కింద నెగడి పెట్టుకున్నట్టే సునీల్ రెడ్డి, ఎందుకంటే నువ్వు రాష్ట్ర నాయకుడు ఉండగానే జిల్లా నాయకుడు ఏం పని చేస్తాడు? ఆయన దగ్గరికి ఎవరు పోతాడు? ఇక ఆయన దెబ్బకోటి అన్ని కడిగేస్తావు, మళ్ళీ ఆయన అమెరికాకు పంపిస్తావు. మళ్ళా బీజేపీ పార్టీలో కూడా ముసుగు రాజకీయాలు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ గ్రూపులు స్టార్ట్ అవుతాయి, మళ్ళా ఆ పార్టీని కూడా నాశనం చేస్తావు. ఇది 100% కరెక్ట్. ఇది మేము 100% నేను ఈరోజు గ్యారంటీ ఇవ్వగలుగుతా దీనికైతే. మళ్ళా పోతే ఈ ప్రాంతంలో శ్రీధర్ బాబు గారు రౌడీ రాజకీయం చేస్తున్నారు, గుండా రాజకీయం చేస్తున్నారు, గుండాలను దగ్గర పెట్టుకుంటానని చెప్పి మాట్లాడతాను. ఈ ప్రాంతంలో, ఈ కాటారం ప్రాంతం మంతిని ప్రాంతంలో అతిపెద్ద గుండా రౌడీ ఎవరన్నా ఉన్నారంటే అది చల్లనారాయణ రెడ్డి. ఎందుకంటే ఈ ప్రాంతంలో రౌడీయిజం స్టార్ట్ చేసింది నువ్వు, గుండాయిజం స్టార్ట్ చేసింది నువ్వు, అధికారులను బెదిరించింది నువ్వు, పేద ప్రజలను పోయి భూముల కాడికి పోయి నువ్వు నీ మంది మార్బలంతో పోయి భూములు ఆక్రమించుకున్నది నువ్వు, దున్నిపించింది నువ్వు, ఉంచుకున్నది నువ్వు. ప్రతి ఒక్కటి కూడా మరి ఆధారాలతో కూడా బయట పెడతారు. జనాలందరూ కళ్ళతోనే చూస్తాను. మొన్నటికి మొన్న నువ్వు చేసినటువంటి అరాచకాలకు అడ్డుకట్ట పడ్డది. నువ్వు ఇన్ని రోజులు నీకు నువ్వు మరి ఒక ముసుగులా నేను పెద్ద లీడర్ను, మరి నా అంత లీడర్ లేడని చెప్పి చెప్పుకుంటూ తిరిగినావు. కానీ మొన్నటికి మొన్న నిన్ను ప్రజలు నీళ్లు లేని బాయిలో దొబ్బిళ్ళు. నీ యొక్క ఈ మంతని కాన్స్టిట్యున్సీలో నీ యొక్క విలువ ఏందనేది మరి మొన్ననే ఎలక్షన్లలో ప్రూఫ్ అయిపోయింది. ఎందుకంటే మామూలుగా అసలు ఊరు పేరు లేనోనికి పడ్డా నోట్లు కూడా నీకు పడలేదు. ఇది ప్రజలందరూ గమనిస్తాను. రాజకీయంగా నువ్వు అన్ని విధాలుగా అయిపోయినావు కాబట్టి ఇప్పుడు నీ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో శ్రీధర్ బాబు గారిని ఆకాశం మీద ఉంచితే అది మన మీదనే పడుతుంది. ఆయనను తిడితే నేను గొప్పని అవుతానని, ఆయనను మాట్లాడితే నేను గొప్పని అవుతానని మాట్లాడతాను తప్ప. అంటే నువ్వు ఒక పార్టీలో మొన్న వారం 10 రోజులు అవుతాను నువ్వు బీజేపీ పార్టీలో చేరి, నువ్వు వారం రోజుల కింద బీజేపీ పార్టీలో చేరి నువ్వు శ్రీధర్ బాబు గారిని తిడితేనేమో పెద్ద తప్పు కాదు. కానీ మేము అంటే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన మేము మరి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడిపిస్తే మేము మాట్లాడితే మాత్రం అది తప్పైంది. మేము పెద్ద అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక దళిత కులాలకు చెందిన మేము మాట్లాడడం మాత్రం తప్పు. నువ్వు ఎవరి మీదైనా ఎక్కడైనా మాట్లాడచ్చు. అసలు నీకున్న హోదేంటిది, మాకు లేనిదేంటి? నువ్వు ఇది మాత్రం ప్రజాక్షేత్రంలో చెప్పాలి. నీకున్న హోదేంటిది, మాకు లేనిదేంటి? నాకు ఈరోజు ఈ విషయం మీద క్లారిటీ కావాలి. అంటే నువ్వు ఎవరి మీదైనా ఎక్కడైనా మాట్లాడచ్చు. నేను మాట్లాడితే మాత్రం మొత్తం నీదేదో ఆస్తిపాస్తులను గుంజుకున్నట్టుగా, మొత్తం నిన్నేదో అది చేసినట్టుగా, మొత్తం మేమేదో రౌడీ రాజకీయం చేస్తానమని చెప్పి మాట్లాడతావు. ఈ ప్రాంతంలో అతిపెద్ద రౌడీ ఎవరైనా ఉన్నదంటే అది చల్లనారాయణ రెడ్డి. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తాను. నువ్వు
మా మీద బుగ్గజల్లే కార్యక్రమం చేస్తే మేము ఊపుకునే సవాల్ లేదు. మళ్ళా ఇంకొకటి, నేను మొన్నటికి మొన్న నా మీద అవినీతి ఆరోపణలు అని చెప్పి, నాది అవినీతి ఆరోపణ, నేను అవినీతి చేసిందని చెప్పి మాట్లాడతా. నేను బరబ్బరి నువ్వు అన్నది కరెక్టే, 100 భూపేల్ రాజు మళ్ళీ మరి కాంగ్రెస్ పార్టీలో చేరి అందరినీ తిడుతుండని చెప్పి అంటున్నావు. మరి ఆ రోజు మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి మాకు మాయ మాటలు చెప్పి మమ్మల్ని వాడుకున్నారు తప్ప మేము మనసు పూర్తిగా తిట్టలే. నేను ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేయలే తిట్టడానికి, నేను ఎంపీగా పోటీ చేయలే, నాకేదో పోతుందని మాత్రం తిట్టలేదు. నీలాంటి కొంతమంది దుష్ట రాజకీయ నాయకులు మమ్మల్ని అన్యాయంగా వాడుకొని గొప్ప వ్యక్తిపై తిట్టిపి మమ్మల్ని నిరాధారమైన ఆరోపణలు చేయించిన కనుకనే మేము ఈరోజు మా తప్పు తెలుసుకొని వారి యొక్క మరి అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వారి దగ్గర చేరడం జరిగింది. మరి ఏ పార్టీలు ఉంటే నువ్వు కూడా ఒక 5 నెలల ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీజేపీ పార్టీని మరి నరేంద్ర మోదీని మరి కాటారం మండల కూడల్లో గ్యాస్ ధరలు పెంచిందని చెప్పి అమ్మనా బూతులు తిట్టినావు. మరి ఏ విధంగా తిట్టినావని కూడా నేను అడుగుతున్నా. మరి అమ్మనా బూతులు తిట్టినావు కదా నరేంద్ర మోదీని 5 నెలల కింద. మరి అప్పుడు నువ్వు తీసినటువంటి రికార్డులు ఉన్నాయి, మరి ఆ వాట్సాప్ సంబంధించిన అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. నువ్వు కూడా నరేంద్ర మోదీని అమ్మనా బూతులు తిట్టి అసలు నరేంద్ర మోదీకి పాలన తెలియదని అన్నావు కదా. మరి ఈ ప్రాంతానికి బీజేపీ పార్టీ ఏం చేయలేదని చెప్పి మాట్లాడినావు కదా. అంటే నీకొక న్యాయం మాకొక న్యాయమా? నువ్వు పార్టీలు మారి మాట్లాడితే తప్పులేదు, కానీ మేము తెలిసి తెలియక మాకేదో అవగాహన లేక మాకు రాజకీయ అవగాహన లేక మేము పోరాటం ఉండి ఆ రోజు మాట్లాడితే దాన్ని పట్టుకొని ఈ రోజు రాజకీయం చేస్తున్నావు నువ్వు. మరి నువ్వు ఇన్ని తెలిసిన నువ్వే మొన్నటికి మొన్న బీఎస్పీ పార్టీలో పోయి మరి టీఆర్ఎస్ తిట్టినావు, మళ్ళా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ తిట్టినావు, మరి ఈరోజు బీజేపీ నుండి బీఎస్పీని బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను 3 పార్టీలను తిడుతున్నావు. అంటే నీకేమో ఎటు పోయినా చక్కగా ఉంటాయి తొవ్వలు, మేము మాత్రం ఏ తొవ్వలు పోవద్దు, ఏ రాజకీయం చేయొద్దు. అంటే మీకు డబ్బు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఏం లేదు కాబట్టి నేను ఏదన్నా కూడా అది అక్కర్రాంది అయిపోతుందా? ఖబర్దార్, ఊకునే ప్రసక్తి లేదు. నిన్ను ప్రతి జాగలు అడ్డుకుంటా. నువ్వు నన్ను ఏదో చేద్దామని అనుకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధం, కానీ నీ ముందట ఓడిపోయి మాత్రం బతక. నువ్వు నన్ను ఎంత అడ్జెస్తే నేను అంత దిగజారి నాకు పోవడానికి ఏం లేదు. నాకున్న ఈ పేమియ బట్టలు ఈ ఊసిపోయేదాకా కూడా వెనుకడిగేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.